హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై అండి. పొడి పొడిగా, కొంచెం స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీగా ప్రిపేర్ చేశాను నేనైతే. వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. మీరు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి: అల్లం వెల్లుల్లిపాయలు, మిర్చి, ఒక 10-12 జీడిపప్పు, స్పైసెస్ అండి. నేనేమేమి వేసానో మీకు కర్రీ చేసేటప్పుడు చెప్తాను. మీడియం సైజు 2 ఆనియన్స్ అండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఆనియన్స్ మిక్సీలో వేసి చేస్తే ఫ్రై కొంచెం తీయగా వస్తుందండి, కొంచెం ముద్దగా కూడా వస్తుంది. అలా కాకుండా ఇలా కట్ చేసి వేసుకుంటే ఫ్రై విడివిడిగా వస్తుంది, ఆనియన్స్ వేసినట్టు కూడా తెలియదు. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మిర్చి తీసుకున్నానండి. మిర్చి ఒక 7-8 వరకు తీసుకున్నాను. ఇవి కొంచెం కారం తక్కువ ఉంటాయి. గ్రీన్ మిర్చెస్ అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి. అలాంటివి ఒక 3-4 వేసుకుంటే సరిపోద్ది, కానీ ఇవి కొంచెం ఎక్కువ పడతాయి. మిర్చి కూడా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్ అండి. నేను దీన్ని 4 టైమ్స్ క్లీన్ చేసి కొంచెం నిమ్మరసం, కొంచెం సాల్ట్ కలిపి పక్కన ఉంచుకున్నాను. స్పైసెస్ అన్నీ మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం దోరగా వేగనివ్వాలి. ఇలా వేగేటప్పుడు 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు చిటపటమన్న తరువాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ అప్పుడే వేయలేదండి. ఇప్పుడే వేసుకుంటే చికెన్ అంత బాగా ఫ్రై అవ్వదు, ప్లస్ అడుగంటే అవకాశం కూడా ఉంటుంది. ఆనియన్, కరివేపాకు వేయంగానే చికెన్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయ్యేటప్పుడు చికెన్ నుంచి వాటర్ వస్తుందండి. ఈ వాటర్తోనే మనకి చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోతుంది. ఇందులో మనం చుక్క కూడా వాటర్ పోయకుండా ఫ్రై చేసుకుంటాం. చికెన్ ఫ్రై ఎప్పుడు వాటర్ యాడ్ చేసి చేయకూడదండి. అందులో వచ్చిన వాటర్తోనే మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకు చికెన్ మంచిగా ఫ్రై అవుద్ది. చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటుంది, ప్లస్ మనకు అడుగు అంటదు, పొడి పొడిగా వస్తుంది. అందుకని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టొద్దండి. మూత పెడితే ఆవిరికి వచ్చిన వాటర్తో మళ్ళీ కూరలో నీళ్లు వస్తాయి అన్నమాట. అలా కాకుండా మూత పెట్టకుండా ఇప్పుడు ఫ్రై చేస్తూ ఉండండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి ఒక 2 నిమిషాలు అలా వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పీసెస్ అన్నీ కరెక్ట్గా కుక్ అవుతాయి. టేస్ట్కి సరిపడా కారం తీసుకొని ఇలా కారం యాడ్ చేసి బాగా కలపాలండి. ఈ కారం గురించి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇది ఇంట్లో పట్టించిన కారం అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే మాకు ధనియాల పౌడర్, పసుపు, జీలకర్ర అన్నీ వేయించి చేయించుకున్న కారం అండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు కారం మొత్తం పీసులకు పట్టేటట్టు అలా ఉడకనివ్వాలి. మరి ఒకసారి తిప్పి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈసారి ఇంకా మూత పెట్టొద్దు. మూత పెట్టకుండా స్టవ్ని సిమ్లో ఉంచుకొని 2-3 సార్లు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
ఈ టైంలో మిర్చి వేసుకోవాలండి. మిర్చి ఈ టైంలో నేను ఎందుకు వేసానంటే ముందే వేస్తే అవి కొంచెం మెత్తబడిపోతాయి, కర్రీ కూడా అంత మంచిగా అనిపించదండి. చూడటానికి కానీ తినడానికి కానీ అంత మంచిగా అనిపించదు. ఇప్పుడు కనుక మీరు మిర్చి యాడ్ చేసుకున్నారంటే ఈ మిర్చి ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టుకుని చికెన్ చాలా బాగుంటుంది. ఈ టైంలోనే నేను జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. మనం ఇలా 2 నిమిషాలు వేయిస్తే జీడిపప్పు కూడా వేగిపోద్ది. మీకు ఏమైనా కొంచెం కారం కానీ సాల్ట్ కానీ ఏమన్నా తగ్గినట్టుంటే ఈ టైంలో చూసి కొంచెం యాడ్ చేసుకోండి. మసాలా గురించి నేను చెప్పాను కదండి, మన ఇంట్లో ఉండేవే ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాచిన చెక్క, ఒక అనాస పువ్వు, నువ్వులు, ఒక 2-3 బిర్యానీ ఆకులు ఇవన్నీ ఫ్రై చేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఆ పౌడర్ నేను ఎప్పుడు ప్రిపేర్ చేసి అదే నేను ఇంట్లో వాడుతూ ఉంటాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచి దింపేసుకోవటమేనండి. చూడండి ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. విడిగా కూడా తినేసేయవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. పప్పుచారు చేసుకున్న, టమాటా రసం చేసుకున్న, సాంబార్ చేసుకున్న ఇది పక్కన డిష్కి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.